వెల్కమ్ టు తెలుగు భక్తి కథలు అండ్ ఆర్ట్. అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. తీర్థం తీసుకున్న తర్వాత చేతిని తలపై రాసుకుంటే ఏమవుతుంది? సాధారణంగా చాలామంది దేవాలయాలకు వెళ్తుంటారు. అక్కడ పూజారితో పూజలు, వ్రతాలు చేయించుకుంటాం. అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరిస్తాం. పూజలు, వ్రతాలు చేసినప్పుడు తీర్థం తీసుకుంటూ ఉంటాము. అయితే మనం గుడికి వెళ్ళినప్పుడు అక్కడ మనకు తెలియకుండానే చేతులు దేవుణ్ణి ప్రార్థన చేస్తుంటాయి. రెండోది తీర్థం తీసుకొని తాగి మన చేతులను తలపై రాసుకుంటాము. దేవాలయాల్లో తీర్థాన్ని తీసుకున్న తర్వాత ఆ చేతిని తలపై రాసుకోకూడదు అంటున్నారు పండితులు. చేతులు జోడించి దేవదేవునికి నమస్కరించి ప్రార్థన చేయవచ్చు. కానీ తీర్థాన్ని తీసుకున్న తర్వాత చేతులను తలపై రాయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయట. సాధారణంగా గుడిలో తీర్థాన్ని పంచామృతంతో తయారు చేస్తారు. అందులోని పంచదార, తేనె వంటివి జుట్టుకు మంచిది కాదు. తులసి తీర్థం కూడా తీసుకున్నప్పుడు తలకు రాసుకోవడం మంచిది కాదని పండితులు సూచిస్తున్నారు. తీర్థం తీసుకున్న తర్వాత చేతికి ఎంగిలి తీర్థం తీసుకున్న తర్వాత ఆ చేతిని నెత్తికి రాసుకోవడం చేయకూడదు. జేబు రుమాలతో తుడుచుకోవాలి లేదా కండువాతో తుడుచుకోవాలని వారు సూచిస్తున్నారు. కానీ గంగాజలంతో అభిషేకం చేసిన తీర్థాన్ని మాత్రమే తలపై రాసుకోవచ్చని పండితులు అంటున్నారు. మీకు మీకు కనుక ఈ సమాచారం నచ్చినట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః.